హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్ట్రీట్ స్టైల్ చిట్టి సమోసాలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మైదా పిండి వేసుకొని అందులో బేకింగ్ సోడా, సాల్ట్ వేసి వాము అంతా మిక్స్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆయిల్, సాల్ట్ అదంతా పిండికి పట్టేటట్టుగా ఇట్లా కలిపితే ముద్ద అయ్యేలాగా మనం పిండిని ఒత్తుకోవాలి. తర్వాత మనం కొంచెం వాటర్ పోసి దీన్ని సాఫ్ట్ పిండిలాగా మనం ఉండలు లేకుండా బాగా గట్టిగా మెత్తగా సాఫ్ట్గా పిసుక్కోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. దెన్ దాన్ని మూత పెట్టేసి ఒక 10 to 15 minutes మనం నానబెట్టేసి పక్కన ఉంచుకోవాలి. మూత పెట్టేసి దెన్ 15 minutes తర్వాత ఇలా సాఫ్ట్ అయిపోతుంది పిండి. ఇలా సాఫ్ట్ అయిన పిండిని మరి కొద్దిసేపు ఇలా ప్రెస్ చేసుకొని దెన్ ఒక చపాతీ ఉండల్లాగా కొంచెం చిన్న చిన్న బాల్స్గా చేసుకొని దాన్ని చపాతీలాగా మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న బాల్స్ని మనం చపాతీలాగా చాలా పల్చగా మనం కొంచెం కొంచెం పిండి వేసుకొని పొడి పిండి వేసుకొని చాలా పల్చగా ఇలా చపాతీలాగా మనం ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి. నేను నా దగ్గర అయిన వాటికి అన్ని చపాతీలాగా నేను చేసేస్తున్నాను. దెన్ ఈ చపాతీలు ప్రిపేర్ అవ్వగానే మనము గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మా ఇంట్లో గ్యాస్ లేదు. ఇప్పుడు గ్యాస్ దొరకడం బయట చాలా కాంప్లికేట్ అయిపోయింది కదా. సో మేము ఇండక్షన్ స్టవ్ తీసుకుని దానిపైన కుక్ చేస్తున్నాను. సో చపాతీ అలా లైట్గా జస్ట్ ఒక 2 minutes అలా కుక్ చేస్తే సరిపోయిద్ది. రెండు పక్కల కాల్చుకొని చపాతీని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. దెన్ అన్ని చపాతీలు తీసుకున్నాక ఒకదానిపైన ఒకటి మనం అలా అన్నీ మన దగ్గర ఎన్నైతే చపాతీస్ ఉంటాయో అన్నీ ఇలా రౌండ్ ఒకటే విధంగా పెట్టుకొని దీనికి స్క్వేర్ షేప్లో మనము కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి సమోసా షేప్స్ అనేటివి మంచిగా వస్తాయి కాబట్టి సో ఇలా కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ మనం కట్ చేసుకోవాలి. ఇలా 4 sides మనం కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సమోసా షీట్స్ అంటారు దీన్ని. షీట్స్ని మనకి మంచిగా ప్రిపేర్ అవుతాయి. ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి సమోసా షీట్స్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు 1 చపాతీకి నాకు 2 సమోసాస్ వచ్చాయి. అలా మీకు ఎన్ని కావాలో అన్ని చపాతీస్ చేసుకోవచ్చు. సో మిగిలిపోయిన ఈ వేస్టేజ్ అంతా ఉన్నాయి కదా, అవి వేస్ట్ ఏం కాదండి. అవి మనం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మురుకుల్లాగా వేయించుకొని కూడా అలా డైరెక్ట్గా తినచ్చు. మురుమురు లాగా ఇట్లా బురుగులు తాలింపులో కలుపుకోవచ్చు. ఎలా అయినా మనం స్నాక్ ఐటెం లాగా తీసుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసి సో వాటిని అంతా డీప్ ఫ్రై చేసి మనం ఆ మిక్చర్ని మనము ఇక్కడే కలిపేయచ్చు. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రై కోసం ఈ చిన్న చిన్న పీసెస్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి కోసం సో మనం ఇలా అన్నీ ఒకటేసారి వేసి ఫ్రై చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 1 పెద్ద సైజు ఉల్లిపాయ అది కట్ చేసుకొని, తర్వాత కొరియాండర్, కొత్తిమీర, కొంచెం తగిన కారము, 1 టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్ రుచికి తగినంత, అండ్ ఇంకా ఇవన్నీ బాగా గరం మసాలా, ధనియా మసాలా, చికెన్ మసాలా ఏవైనా మనం ఇంట్లో ఉండేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. తర్వాత ఇందాక మనం వేయించుకొని పెట్టుకున్న ఇవి కూడా కలుపుకొని అంతా ఆనియన్స్కి కారం అదంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
సో తర్వాత ఒక బౌల్లో చిన్న కొంచెం టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని దాంట్లోకి వాటర్ వేసి ఇలా థిక్ పేస్ట్ లాగా మనం కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సమోసా షీట్స్తో మనం చేసినప్పుడు లోపల ఉన్న మిక్చర్ బయటికి రాకుండా బాయిల్ చేసేటప్పుడు బయటికి రాకుండా ఇదొక గమ్ లాగా అనమాట. ఇలా సమోసా షీట్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సరిగ్గా రాలేదు సమోసా షీట్స్ బికాజ్ నా నా చపాతీలు అవి చిన్నగా అయిపోయాయి. సో ఇలా ఇలా మనం కలిపి పెట్టుకున్న మిక్సీ అంతా ఇలా పెట్టుకొని ఇలా వచ్చాయి సమోసాస్ నాకు. సో ఇది ఆయిల్ మళ్ళీ హీట్లోనే ఉంది. ఇంకా సమోసాస్ వేసి మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఎక్కువ హై మంట మీద చేయడం వలన లోపల ఆనియన్స్ అనేటివి సరిగ్గా కుక్ అవ్వవు. సో ఇలా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేస్తే సరిపోతుంది. దెన్ మళ్ళీ ఇంకొకసారి ఇలా మన దగ్గర ఎన్ని సమోసాస్ ఉంటే అన్నీ ఫ్రై చేసుకొని తినడమే. ఎంజాయ్ చేయండి సమోసాని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని.